నువ్వు ఇక్కడే చచ్చిపోయావు. హాస్పిటల్కి వెళ్లే దారిలో తప్పించుకోవడానికి ప్రయత్నించావు, షూట్ చేశాను, చచ్చిపోయావు. ఎన్కౌంటర్. ఇంకో మంచి ఐడియా. హాస్పిటల్కి వెళ్లే దారిలో తప్పించుకొని పారిపోయావు. నిన్ను పట్టుకుంటే బహుమతి కూడా ప్రకటించారు. కానీ నువ్వు దొరకవు. ఎందుకో తెలుసా? నిన్ను ఇక్కడే చంపి గొయ్యి తీసి ఉప్పేసి కప్పేస్తాను. నీలాగా నీ కోపానికి నీ చట్టమే అడ్డమైన నాడు, నీలాగా నిస్సహాయంగా ఉన్నవాడు నాలాగా ఉగ్రవాది అవుతాడు. కానీ నీలాగా పిరికి వాళ్ళ వెనక నుంచి మాత్రం గురిపెట్టడు. నమ్మిన సిద్ధాంతాల కోసం చచ్చిపోతానన్నావుగా. నాకు చూడాలనుంది. అవసరమైతే చచ్చిపోతాను కానీ అనవసరంగా మాత్రం ప్రాణాన్ని వృధా చేసుకోను. నీలాగా బతుకున్నప్పుడు జీతం, పెన్షన్, చచ్చిపోయాక ఇన్సూరెన్స్ ఇవన్నీ తీసుకుని నేను విప్లవం కోసం పనిచేయటం లేదు. అలాగైతే జనం మధ్యలో ఉండి చట్టం పరిధిలో విప్లవం కోసం పని చేయొచ్చుగా. అడవిలో ఏం చేస్తున్నారా? ఈ ప్రభుత్వం, ఈ నాయకులు నన్ను నా పని చేయనిస్తారా? నేను నీ పని చేయనిస్తున్నారా? నిన్ను తయారు చేసిన వాళ్ళే నన్ను తయారు చేశారు. పుట్టుకతోనే ఉగ్రవాదిని కాను. అడ్డమైనవి తినే రాజకీయ పందులు ప్రతి మంచి పనికి అడ్డొస్తాయి. అలాంటి పందుల్ని తరమటానికి కర్ర చాలు. తుపాకులెందుకు? ఉగ్రవాదం వీరత్వం కాదు, ఒక పిరికితనం. నిజాన్ని ఎదుర్కోలేక తుపాకీ పట్టుకున్నావు. తుపాకీలతో శాంతి సాధించలేవు, ప్రజాసేవ చెయ్యను లేవు. మరి నువ్వెందుకు తుపాకీ పెట్టుకున్నావు? నీలాంటి వాడిని ఎదుర్కోటానికి, ఆత్మరక్షణకి. అంటే నేనంటే నీకు భయం ఉందన్నమాట. ఉన్నమాట ఒప్పుకోవటానికి భయం దేనికి? నిజం ఒప్పుకోవటానికి నీకే ధైర్యం లేదు. మాటల్లో పడిపోయావు. నన్ను చంపటానికి కదా ఇక్కడ తీసుకొచ్చావు. నీకెంత కోపం వచ్చినా నన్ను చంపలేవు. అలాగా? నేను కావాలంటే నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపగలను. నీ చుట్టూ ఉన్న నీ నియమాలు, నిబంధనలు, నీ చట్టం నువ్వు చేద్దామనుకున్నవేవి చెయ్యనియ్యవు. నువ్వు నన్ను చంపితే నీ మధ్యతరగతి మనస్తత్వం నిన్ను చంపుకు తింటుంది. నన్ను ఇలా చంపితే నీ నిజాయితీ దెబ్బతింటుంది. నీ నిజాయితీకి దెబ్బ కొడితే నేను గెలిచినట్టే. I am honored. భద్ర, ఈ ఆటలో గెలుపు ఓటమి కాదు ముఖ్యం, చావటం, బతకటం. థ్యాంక్ యూ భద్ర. మంచి సమయానికి మంచి సలహా ఇచ్చావు. కానీ నీ మాటలతో బతికిపోయావనుకోకు. ఈ బాధలు భరించలేక నన్ను చంపేయమని బ్రతిమాలుకుంటావు. ధైర్యం అంటే ఏంటో తెలుసా? భయాన్ని దాచుకోవడం. నీ కళ్ళల్లో భయం నేను చూశాను. మెల్లిగా నీలో భయాన్ని నీకే పరిచయం చేస్తాను. నేను ఎక్స్పర్ట్ని. You're not. Fight! Let's take him home. Kill the blackguard. Kill the damn blackguard. వెంటనే వాడిని ఫినిష్ చేసే. రూల్స్ ప్రకారం వెళ్తే ఏం చేయలేము. మన శివ వాళ్ళలో రోజు రోజుకి పెరిగిపోతున్నాడు. భద్రపోతే నరసింహం కమాండర్ అవుతాడు. మన శివ నెంబర్ 2. అది నాకు గెలుపు కనిపిస్తోంది. మనం గెలుస్తాం. CQ Dhanush, CQ Dhanush, Dhanush calling. How do you read me? Over. Reading you loud and clear. Come in, over. ఆర్మ్స్ కన్సైన్మెంట్ వస్తుంది. గన్స్, గ్రెనేడ్స్, పిస్టల్స్ పట్టుకుని ఇంకో
గ్రూప్ కమ్మటం కోసం పవన్ 3వ నంబర్ చెక్ పోస్ట్ నుంచి వెళ్తున్నాడు. తెల్లవారుజాము 4 గంటలకు. రిపీట్ 4 AM. ఓవర్. రోజా 4 AM. Repeat 004 hours. Confirm name Pavan. Peter Alpha Victor Alpha National. Over. రోజా మళ్ళీ కొన్నాళ్ళ దాకా కాంటాక్ట్ చేయలేను. ఇక్కడేదో కింద మీద పడుతున్నారు. బహుశా భద్రాకి ఏదో కష్టం వచ్చిందేమో. ఓవర్. భద్రా మన దగ్గరే ఉన్నాడు, జైల్లో. ఓవర్. ఓహో, బ్రహ్మాండం. ఓవర్ అండ్ అవుట్. సారీ సార్. నీకేనా రైల్వే స్టేషన్లో బుల్లెట్ దెబ్బ తగిలింది? సార్ దానివల్ల కాదండి, అలర్ట్గా ఉండాలని. పెళ్ళయిందా? సార్ 2 ఏళ్ల క్రితం. అందుకే ఇంత జాగ్రత్తగా. నిద్ర వస్తుందా గురు? ఇదిగో తొందరగా పంపించావు. వద్దు పవన్, వేరే వేషాలేకో. పవన్, డోంట్ బి స్టూపిడ్. నీ దగ్గర గన్ను ఉందని తెలుసు. మర్యాదగా దాంతో మెల్లిగా టేబుల్ మీద పెట్టు. సార్, నేను బయటికి రావచ్చు కదా? షట్ అప్, అక్కడే కూర్చో. ఎంత పని చేసావు ఇండియన్? పుట్టామదా? స్టాప్ ఇట్ మ్యాన్. Sino! Nancy! Sino! Nancy! Srinivas! No! Sino! Sino! Ravni! Ravni! మీరు వెళ్ళొద్దు! ravni! వచ్చేయండి! ravni! వచ్చేయండి! It's okay. బ్రేకింగ్ పాయింట్. ఏమన్నావు? నీ బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు.
నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్. తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అది నువ్వు ఒంటరివాడి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు. వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాలా డాక్టర్? నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా ఉందా? గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్. ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్లుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ పాపం నీ శ్రీనివాస్. నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్. నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 మా. గుడ్. అయితే 40 చేయి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా.